బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. నిన్న సాయంత్రం నుంచి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఇటు తెల్లవారుజామున కూడా పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. ఇటు హస్తినాపురంలో అత్యధికంగా 17.5 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఇటు సులేమాన్ నగర్లో 14.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇటు అత్తాపూర్లో కూడా 13.55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాలు, ఇటు వనస్థలిపురం అలాగే రాజేంద్ర నగర్లో కూడా 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు అల్వల్ అలాగే సికింద్రాబాద్ అలాగే జూబ్లీహిల్స్, బషీర్బాగ్, అత్తాపూర్, రాజేంద్ర నగర్లో ఇంకా వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇటు కరెంటు కష్టాలు రాత్రి సమయం నుంచి అలాగే తెల్లవారుజాము నుంచి ఇటు కరెంటు కూడా లేకపోవడం జరిగింది. సో మొత్తం మీద ఇటు ఓవరాల్గా ఒకసారి హైదరాబాద్ అలాగే తెలంగాణకు సంబంధించిన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు హైదరాబాద్ ఒకసారి చూస్తే ఇటు ఐఎండీ ప్రకారం ఎల్లో అలర్ట్ని జారీ చేశారు. హైదరాబాద్ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలన్నిటికీ కూడా సాధారణంగా ఇటు లైట్ రెయిన్ నుంచి థండర్ స్ట్రోమ్స్తో ఇటు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. స్పెసిఫిక్గా ఇటు అత్తాపూర్ లాంటి ఏరియాస్కి ప్రస్తుతానికి హైడ్రా వాటర్ లాగింగ్ ఇష్యూ, హైడ్రా ఇటు పిల్లర్ నెంబర్ 264 అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఇష్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇదే కంటిన్యూ అవబోతుంది ఫిబ్రవరి 25, 26 దాకా. ఒకసారి తెలంగాణ మొత్తంగా చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారి చూస్తే కనుక ఇటు కర్ణాటక నుంచి అలాగే మహారాష్ట్ర దాకా. సో మొత్తం మీద ఐఎండీ అయితే ఒక ఎల్లో అలర్ట్ని చాలా జిల్లాలకు జారీ చేసింది. ఇటు నిర్మల్లో అత్యధికంగా 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఇటు సిద్దిపేట్ మరియు ఆదిలాబాద్లో 34.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ 17.3, ఎల్బీ నగర్ అలాగే రాజేంద్ర నగర్ 14.5 మిల్లీమీటర్లు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శిల్ప ఉన్నారు, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, ఇవాళ రేపు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? అండ్ దీనికి సంబంధించి పోలీసులు కానీ హైడ్రా కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన రానున్నటువంటి 24 గంటల్లో బలహీనపడేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కుంటుపోతే వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా తూర్పు తెలంగాణ జిల్లాలో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు సిటీల్లో ఒకవైపు చిరుచెరువులతో పాటు ఇటు అవుట్స్కట్స్ లో భారీ వర్షం నమోదైంది. కానీ ఈ రోజు రానున్నటువంటి 2 నుండి 3 గంటల్లో ఇటు నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎందుకంటే అందరూ కూడా ఆఫీస్కి వెళ్లే సమయం కావడంతో అందరూ కూడా ముందుగానే బయలుదేరాలి. అందరూ ఒకటే సమయానికి రోడ్ పైకి వస్తే ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అడ్వైజర్లు సూచిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. రానున్నటువంటి 2 నుండి 3 గంటల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నమోదవడానికి ఆస్కారం ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పారు. ఇంకోవైపు కొన్ని జిల్లాలకు జనగాం, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడ కూడా ఒకవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా తీసుకోవాలంటూ కూడా ఒకవైపు ఇటు సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకోవైపు అటు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసి ఖచ్చితంగా రానున్నటువంటి 2 నుండి 3 గంటలు ఇటు నగరానికి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఒకవైపు రానున్నటువంటి 24 గంటల్లో బలహీనపడుతున్నట్టు కూడా ఇప్పటికే చెప్పారు. ప్రధానంగా ఇటు ఏదైతే నైరుతి బంగాళాఖాతంతో పాటు అటు శ్రీలంక, ఇటు భారత్ మధ్య కూడా అది కొనసాగుతుంది. అది కొనసాగి ప్రస్తుతము ఇంకోవైపు దానికి సమాంతరంగా ఒక ద్రోణి కూడా కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్ ఇంకోవైపు నిన్నటి నుంచి కూడా మనకు సిటీలో క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోయి కేవలం మొత్తం కూడా క్లౌడీ వెదర్ కనిపిస్తూ ఎక్కడికక్కడ కూడా
మనకు అనిపిస్తున్నది. సో రానున్నటువంటి 24 గంటల వరకు కూడా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది. అండ్ ప్రస్తుతం అయితే నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది, ఇటు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రానున్నటువంటి 2 నుండి 3 గంటలు మాత్రం ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేసినటువంటి కొత్త సూచనతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు, ఇంకోవైపు ట్రాఫిక్ విభాగం మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ట్రాఫిక్ అనేది కాకుండా ప్రస్తుతం అయితే నియంత్రణ చేస్తున్నారు. అండ్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఒకవైపు సూచనలు జారీ చేస్తున్నారు. అందరూ కూడా ఒకటే టైంకి లాగౌట్ కాకుండా షిఫ్ట్ల వైజ్ గా చేసుకుంటే మరి ట్రాఫిక్ అనేది నియంత్రణ అవుతూ ఉంటుంది అని కూడా ఇప్పటికే వాళ్ళ సూచనలు జారీ చేసినట్టు రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎవరైతే ఇటు పంటకు సంబంధించి కూడా కొంత సూచనలు జారీ చేశారు. హార్వెస్టెడ్ క్రాప్స్ని, పండిన పంటని మీరు బయట పెట్టకపోవడం, అలాగే ట్రాఫిక్ కంజెక్షన్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో 10 నుంచి 15 నిమిషాలని ప్లాన్ చేసుకొని వెళ్ళండి. 10 నుంచి 15 నిమిషాలు మీ జర్నీ టైమ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే కొన్ని ప్రికాషన్స్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రయాణం చేయకుండా ఉండండి. అలాగే వాటర్ నదులు కానీ అలాగే లేక్స్ కానీ ఉన్న చోట కూడా ప్రజలు కూడా వెళ్లకుండా ఉండండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కొంత విజిబిలిటీకి సంబంధించి కూడా మాట్లాడారు. విజిబిలిటీ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది వర్షం వల్ల. సో కొంత మీ ప్రయాణాలను కూడా ముందుగానే ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇటు ఆరెంజ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్కి సంబంధించిన ప్రాంతాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో, అలాగే తదుపరి 2-3 గంటల్లో కూడా మోస్తరు వర్షం నుంచి భారీ వర్షం పడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తున్నాము రాజేంద్ర నగర్, అత్తాపూర్కి సంబంధించిన విజువల్స్. పిల్లర్ నెంబర్ 264 పరిసర ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ కండిషన్, అలాగే అక్కడున్న హైడ్రా వెహికల్స్ని మనం చూస్తున్నాము. సో మొత్తం మీద రానున్న రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇటు తెలంగాణ అలాగే ఇటు హైదరాబాద్కి సంబంధించి మరింత లేటెస్ట్